అయితే ఇప్పుడు ఏంటిదంటే ఆగుండ్రి ఒక నిమిషం ఆగుండ్రి, ఏదో బుస్ బుస్ అని సప్పుడు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇది ఓ కెమెరామెన్ అన్న, నీకు కూడా గట్లనే అనిపిస్తున్నదా? కొంపదీసి పాముకి ఇట్లా వచ్చిందా అని? ఏంది నిజం కాదా? అదే అంటా అన్న. ఇగో ఏం లేదోల్లా, ఈ నడమ పాములు పుట్టలల్లా ఉంటలే వల్ల వాటికి కూడా పుట్టల ఉంటాలంటే చీదర కుడుతున్నదట. అందుకే ఏడేడు ఉంటున్నాయో ఎరికే నానమ్మా. అగో చూడుండ్రి మీరే ఏడు ఉంటున్నాయో. మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో ఉన్నమొల్ల. ఈడ జనతా గ్యారేజ్ అనే బండి మెకానిక్ షాప్ ఉన్నది. పేరుకు తగ్గట్టే ఈడ అన్ని రిపేర్లు చేస్తాడట దుఃఖనం ఓనరు. రిపేర్లు అంటే బ్రేకులు గీకులు ఇంజన్లు గింజన్లు ఇగో ఈ పనులు చేస్తారు కదా. కానీ ఇగో ఈ అన్న బండిలా పాము వచ్చిందట. ఇక ఇంకేమున్నది, మెకానిక్ కాడికి పట్టుకొచ్చిండు. ఆ మెకానిక్ అయినే ఏమైంది అని అంటే పాము వచ్చింది అని చెప్పిండట. ఇక ఆ పాములు తీసుడు నాతోనే ఏడైతుంది, పయ్య తీయమంటది ఇత్తగాని అని అంటే, ఆవు అట్లెట్లుంటది, ఈడ అన్ని రిపేర్లు చేయవాడు అని బోర్డు పెట్టుకున్నావు కదా, ఇప్పుడు ఈ పామును కూడా దిగి అని అన్నాడట. సరే పటు అని ఆ మెకానిక్ ముంగట పడ్డాడు. ఇక చూడు పాము కోసం బండిని ఏం చేసిండో, మొత్తం దాన్ని కుల్ల ఇప్పి పడేసిండు కదా. అసలు అది ఇప్పుడు బైకు లెక్క కనబడుతుందా అనొల్ల. బండినంతా ఇప్పి కుప్ప పెట్టినా పాము కనబడలే. అయితే ఆ పాము ఇంజన్ల జాక్కున్నది. ఇక ఇంజన్ పని అంటే మెకానిక్ చేయాలే కదా. ఇక ఆ పామును మెల్లగా మత్పరిచి ఇట్లా బయటికి తీసిండు. మొత్తానికి జనతా గ్యారేజ్ అని దుకాణానికి పెట్టుకున్న పేరును నిజం చేసిండు. కాదల్లా అసలు ఈ పాములకు ఏం రోగం వచ్చింది కావచ్చు. ఏడ పడితే ఆడ పుట్టలు ఉండే చెట్లు ఉండే మరి అటు ఓకనట ఈ బండ్లల్లో జాక్కుంటున్నాయి ఏందే. ఇంకా నయము బండాయిన చూసిండు కావచ్చు అని సరిపోయింది. అగర్సే చూడకుండా అట్లనే నడుపుకుంటూ పోతే ఎట్లుండు కథ. గాశారం మంచిగా లేక కాటు పెడితే ఎట్లా అన్నట్టు. ఎందుకన్నా మంచిదొల్లా జర బండిని చూసి సాల్ చేయుర్రి. ఈ నడుమ పాములకు పుట్టల కంటే ఈ బైకులే మంచిగా అనిపిస్తున్నాయట రెస్ట్ తీసుకునేందుకు.